నాకు జరిగిన ఒక సిచ్యుయేషన్ చెప్తాను. చిన్నప్పుడు అంటే పేరేం లేదు. బట్ మనకు అలాంటివి ఏమి ఉండవు కదా. జనరల్గా హిందూస్ అంటే ఏంటంటే అందరితో కలిసిపోతుంటారు. అలానే ఏదో తీసుకెళ్ళి ఫుడ్ ఇచ్చాను. ప్రసాదం కూడా కాదు, అది మామూలు ఫుడ్. ఆ ఫుడ్ని పట్టుకొని ప్రేయర్ చేసుకొని తింటున్నారు. ఏమైంది అని అంటే మేము ఎవరి ఫుడ్ తినం, ప్రేయర్ చేసుకొని తింటాము అని. అంటే మనకు లేనిది వాళ్ళకు ఉంది. ఏం కాదు, మీకు తెలియంది వాళ్ళ ఉంది కాబట్టి ఆయనకు లేనిది అనుకుంటున్నారు మీరు. మనం భోజనం తినే ముందు ఏం చెప్పాలి? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చెప్పాలి. లేదా బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నం బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినం చెప్పాలి. ఇంకా చాలా ఉన్నాయి, నాకు చాలా వచ్చు. ఏదో కొన్నాను చెప్పాలి, ఏం చెప్పలేదు కానీ గోవిందా అని చెప్పాలి. ఏమి చెప్పవు, ఏదో గేది కుక్క మేక తిన్నట్టు తినేస్తే ఇలాగే. మీరు ఆ సినిమా చూసారా, కేరళ ఫైల్స్? చూడలేదా? ఆదర్శ శర్మ కదా. అందులో ముస్లిం అమ్మాయి, క్రిస్టియన్ అమ్మాయి, ఆదర్శ శర్మ హిందూ అమ్మాయి, వాళ్ళిద్దరూ ప్రే చేస్తూ తింటారు. ఓ మీరు ప్రార్థన చేస్తున్నారా? మా అమ్మ నాకేం నేర్పలేదు అంటది. ఇందాక నేను చెప్పింది ఇక్కడికి వచ్చింది. వాళ్ళు ప్రేయర్ చేసుకుంటున్నా అంటే వాళ్ళకి నేర్పారు. నీకు మీ అమ్మ నేర్పలేదు. అసలు సగం నుంచి మారిన వాళ్ళు కూడా చాలా ఇదిగా చేస్తున్నారు. ఎలా అందరూ సగం ఇక్కడ చెయ్యని వాళ్ళు ఇవాళ నేను ఒక హిందువుని అనుకుందాం, ఇవాళ నేను ఇంకొక మతాల్లో వెళ్తున్నాను, ఇప్పటి వరకు నేనేం చేయలేదు పూజలు, ఇప్పుడు సడన్గా నేను అన్నీ పాటిస్తూ ఇలా వెళ్తున్నాను, ఏంటి డిఫరెన్స్ ఏంటి? కాదమ్మా, ఇక్కడ ఎప్పుడైనా నీకు ఎవరైనా ఇన్సిస్ట్ చేయడం కానీ చెప్పడం కానీ ఇన్స్ట్రక్ట్ చేయడం కానీ చేశారా? నువ్వు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలని వాళ్ళకి ఒక నియమం పెట్టారు. అలాంటిది లేదు. మనం వారానికి నెలకు కూడా గుడికి వెళ్ళాం, గుడికి వెళ్ళి మళ్ళీ సెల చూస్తుంటాం, గుడికి వెళ్ళి సొలు చెప్తుంటారు, గుళ్ళో క్యూ లైన్లో మాట్లాడేస్తుంటారు, అప్పుడు కూడా దైవ స్మరణ చేయరు. అందుకే సెల తీసేస్తున్నారు పెద్ద పెద్ద గుళ్ళో. లేకపోతే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి ఇప్పుడే రా జయ విజయం దాటాం, బాగున్నాడు స్వామి బాగున్నాడు అని వచ్చేస్తాడు. సో మనకి ఒక అంటే మనకి స్వేచ్ఛ ఎక్కువైపోవడం. అయితే స్వేచ్ఛ ఎక్కువ అవడం తప్పు కాదు, ఏమీ నేర్పకపోవడం తప్పు కదా. ఉదాహరణకి మా నాన్నగారు పువ్వులు కోయండి అని చెప్పేవారు. పూలు కోయడం పెద్ద పని ఉంది, అక్కడే ఉన్నాయి, అలా కోయడం కుదరదు. బావిలో నీళ్లు తోడుకుని స్నానం చేయాలి, ఆ తర్వాత పూలు కోయాలి. అప్పుడు నాన్న దగ్గర కూర్చుని ఆ పూలు నాన్నమంతం చెప్తుంటే దేవుడికి వేసేవారు. మంచి అలవాట్లే కదా. అంతే కదా. ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతుంటారు, అంటే ఫారెన్ కూడా వెళ్ళొచ్చావు కదా, జీన్స్ వేసుకుంటావు, ఎప్పుడు ఆ బొట్టు మాత్రం తీవేంటి, ఆ బొట్టు లేకపోతే బాగుంటుంది జీన్స్ మీద. అట్లా నేను సోషల్ మీడియాలో ఒకటి ఫోటోలు ఒకటి పెట్టినప్పుడు కింద కామెంట్స్ వస్తుంటాయి. ఎప్పుడు నాకు చెప్పడానికి అవకాశం రాలేదు. చెప్తా, హిందూ అనగానే మెళ్ళో గొలుసు గాజులు మెట్టలు ఇవన్నిటికంటే కూడా ఫస్ట్ మన ముఖం మీద కనిపించినప్పుడు ఆ బొట్టు. నేను హిందువుని, బొట్టు కంపల్సరీ ఉంటుంది. నేను జీన్స్ వేసుకున్నా, చిన్న చెడ్డీ వేసుకున్నా, ఏం వేసుకున్నా బొట్టు ఉండాల్సిందే. ఆ బొట్టు అనేదే ముందు మీరు హిందువు అని గుర్తుపట్టేది. ఇప్పుడు మిమ్మల్ని బొట్టు లేకుండా ఉంటే బాగుంటుంది అన్నారే, అది భోగం మేళం బ్యాచ్ అయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ పెంపక లోపం. ఇప్పుడు మీరు వాళ్ళని కామెంట్ చేయలేదు కదా, నువ్వు బొట్టెట్టుకోని కూడా చెప్పలేదు మీరు, అయినా మీకు సలహా ఇచ్చారు. అంటే దీనికి తాచే వచ్చే అని ఒక సామెత ఉంది. అంటే ఏంటి? తా చెడ్డ కోతి వనమెల్ల చేర్చే, తాచే వచ్చే, అదే కూర్చోగలిదే అదన్నమాట. మీరు బొట్టు పెట్టుకుంటే ఇప్పుడు ఈ సమస్య మీరు చెప్తే నేను ఒక 6-7 ఏళ్ల క్రితం ఎప్పుడో తిరుపతి దగ్గర ఒక గుడికి వెళ్ళాను. తొండమాన్ చక్రవర్తి కోసం వెంకటేశ్వర స్వామి అక్కడ వెలిశారు. కొండ మీదకి రాలేకపోతున్నారు, పెద్దోడైపోయి. అక్కడికి వెళ్తే ఓ తల్లి, 2 పిల్లలు. దానికి గంట సేపు చెప్పామండి. ఆ పిల్లకి 4వ తరగతి చదివే పిల్లది, గంట సేపు చెప్పాం. మాకు నీరసం వచ్చింది, దాన్ని కన్విన్స్ చేయలేకపోయాం గాజుల విషయం. ఆవిడ పాపం ఆ తల్లి ఎంత మంచిదంటే, నా తప్పేమన్నా ఉందా, నేను పోనీ పాటించట్లేదా, పోనీ మేము వేసిన స్కూల్ ఏమన్నా రాంగా, అన్నీ ఏం లేదు, మంచి స్కూల్లో వేసాం, నేను కూడా సక్రమంగా ఉన్నాను, అయినా ఇది ఎందుకు ఇలా అని ఆవిడ చెప్పింది. ఇదంతా కారణం
ఫ్రెండ్స్? మా పాప ఎల్కేజీ చదివేటప్పుడు, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదువుతుంది, 4 years, కెనడాలో చదువుకుంది. ఎల్కేజీ స్టార్ట్ అయినప్పుడు బొట్టు పెట్టుకోకుండా తను వెళ్ళదు. ఇక అది మరి నా నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో, క్యాస్ట్ తెలియదు వాళ్ళకి, ఇప్పటికీ ఏం క్యాస్ట్ అనేది తెలియదు. హిందూస్ అని మాత్రం తెలుసు. టీచర్ అదేంటిది అని అడిగారంట. టీచర్స్కి తెలియదు కదా మరి వాళ్ళకి. మేము హిందూస్, ఇది కంపల్సరీ పెట్టుకోవాలి అని అన్నాను. ఇప్పుడు కూడా బొట్టు లేకపోతే వెనక్కి వచ్చేసిద్ది, బొట్టులే స్టిక్కర్ పోయింది నాకు అని అన్నాను. అదే పెంపకం. 6 years old. అదే పెంపకం. ఇక బొట్టు లేదు అంటే బయటికి వెళ్ళదు, బొట్టు కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఎలా తయారయ్యారంటే, ఇంట్లో అమ్మ ముందు బొట్టు పెట్టుకోవడం, బయటికి వెళ్ళి తీసి పాడేయడం. అలాంటి పనికి మనలో ఎందుకు? చిన్న బిడ్డ అయినా యువర్ డాటర్ ఈజ్ డాటర్, షీ హ్యావ్ ద మ్యాటర్, షీ బికమ్ గ్రేటర్, అంతే. అది కావాలి. మనం ఒకటి నమ్మాము అంటే దాన్ని నమ్మాలి, నమ్మి ముందుకు వెళ్ళాలి. కాదు, నాట్ బ్లైండ్లీ ఫాలో. బ్లైండ్లీ అని కాదు, మన దానికి కూడా ప్రతి దానికి మనకి ఒక ఇది ఉంది. విత్ నాలెడ్జ్, యా, విత్ నాలెడ్జ్. బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అనే దానికి కూడా మనం ప్రతి చిన్నదానికి, చీపిరి కట్టకు కూడా మనం గౌరవం ఇస్తాము. లక్ష్మీదేవి అంటాం. లక్ష్మీదేవి. దాటకూడదా? ప్రతి ఒక్క వస్తువుకి మనం గౌరవిస్తాం, దేవుడితో పోలుస్తాం. ఏది చీపిరి అని పడేయటం కానీ, దాన్ని దాటడం కానీ, దాన్ని తొక్కటం కానీ చెయ్యం. పొద్దున్న అది ఒక్క హిందూ మతానికి మాత్రమే, సనాతన ధర్మం మాత్రమే చెందిన ఏకైక ఇది. ప్రకృతిని గౌరవిస్తాం, ప్రకృతిని ప్రేమిస్తాం, ప్రకృతిని రక్షిస్తాం. పర్యావరణ హితం ఇట్స్ ఓన్లీ పాసిబుల్ బై హిందూ మతం, సనాతన ధర్మం వల్ల మాత్రమే. ఇప్పుడు మనం తులసమ్మని పూజ చేస్తాం. తులసి ఆరోగ్యం. ఎక్కడ దేవతాక్షం చూడండి, ఇంత పెద్ద రావి, దాంతో మిక్సింగ్ అయినటువంటి ఉసిరి మరియు వేప. రావి, వేప, ఉసిరి 3 ఆరోగ్యమేగా. అవును. తులసి ఆరోగ్యమేగా. దీని చుట్టూ తిరిగితే పుణ్యం అనే పేరుతో ఆరోగ్యం వస్తుందిగా. కాబట్టి మన పూర్వీకులు తెలివైన వాళ్ళు. నేను మీరు ఇతర మతాల విషయం ఎత్తితే ఎందుకు బాధపడతానంటే, ఇంత గొప్ప పూర్వీకులను కలిగిన మనం ఇదంతా మర్చిపోయి, మా వాడు రక్తం కార్చాడు, ఆ రక్తం జయం, నమ్మకపోతే మీకు భయం, ఏందండి ఈ మూర్ఖవాదం నుంచి ప్రపంచం రక్షించబడుగాక. థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్లీస్ట్ కొంతమంది మారినా కూడా చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే కొంతమంది కదా, అందరూ మారాలి, ఖచ్చితంగా అందరూ మారాలి. కొంతమంది అనే కాన్సెప్టే లేదు. ఎందుకంటే ఇప్పుడు గురూజీకి వచ్చే స్వార్థం ఇందులో ఏమీ లేదు, అంతే కదా. అందరూ బాగుండాలి, అదొక్కటే స్వార్థం. ఈ దేశం బాగుండాలి. మన పూర్వీకులు గొప్పవాళ్ళు. త్యాగయ్య పుట్టిన నేల ఇది, ఓ నన్నయ్య పుట్టిన నేల, అన్నమయ్య పుట్టిన నేల, రామదాసు గారు రాముల వారిని చూసిన నేల, క్షేత్రయ్య పుట్టిన నేల, కవిత్రి మొల్ల కుమ్మరకులంలో పుట్టినటువంటి ఆవిడ. మరి సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులో ఎలా రాసింది? స్త్రీలకు చదువు లేదంటున్నాను, ఎలా సాధ్యమైంది? నోటికొచ్చినట్టు వాగేశారు. ఎవరు? బ్రహ్మానందం గారు. స్త్రీలను అనిచేశారు, ఏదో మాట్లాడేశాడు. తప్పు కదా, తప్పు కదండి. లక్ష్మి, ఇప్పుడు సీతాదేవి రాములు వారికి, ఏమండి మనకు అవసరం ఏంటండి ఇదంతాను, మనం ఏదో 14 ఏళ్ళు అలా గడిపి సుఖంగా వెళ్ళిపోదాం, ఈ ఋషులు వచ్చి చెప్పారని రాక్షసులతో మనం గొడవ పెట్టుకుంటే రేపు పొద్దున్న లేనిపోని శత్రుత్వం అని ఒక కథ చెప్పింది ఆవిడ. ఊళ్ళో గొడవలు మనకెందుకండి అని. రాముడు ఏమన్నాడు? నేను క్షత్రియుడిని, అక్కడ అయోధ్యలో భరతుడు పరిపాలిస్తున్నాడు, అడవిలో నేను పరిపాలిస్తాను వాడి తరపున, నేను క్షత్రియుడిని, ధర్మం కోసం నిన్నేనే వదిలేస్తాను, ధర్మాన్ని వదలను. అది రాముడు, అది రాముడు. భీష్ముడు అంపసైపోయిన బ్లడ్ అలా కారిపోతుంది. దాదాపు 45 రోజులు 56 రోజులు దాని మీదే ఉన్నాడు ఆయన. కృష్ణుడు పాండవుల్ని తీసుకొచ్చాడు, ద్రౌపదిని అందరిని. కొన్ని మంచి మాటలు చెప్తారు, మొన్నగా భీష్మేకాదశి అయింది, మంచి మాటలు చెప్తారు వినండి అని. వాళ్ళు వింటుంటారు. ద్రౌపది కొంచెం ఆహా నవ్వుద్ది. ఏమ్మా అంటే, తాతయ్య అప్పుడు వాళ్ళు నా బట్టలు ఆగితే నువ్వేం మాట్లాడలేదు, ఇప్పుడు ఉపన్యాసం ఇస్తున్నావు అంటే ఏం చేయనమ్మా, వాడు ఉప్పు తిన్నాను కదా, దుర్యోధను ఇంట్లో తిన్నాను కదా, అందుకని మాట్లాడలేకపోయానమ్మా. ఇప్పుడు ఈ శర పరంపరకి బాణాలు గుచ్చుకుని ఆ చెడు రక్తం అంతా వెళ్ళిపోయిందమ్మా, అందుకని మాట్లాడుతున్నా. అటువంటి గొప్పోళ్ళు పుట్టిన నేల. ఆయన ఎప్పుడైనా చనిపోవచ్చు, ఆ బాధ పడక్కర్లే. మాట్లాడే ఓపిక లేదు, కృష్ణుడే శక్తినిచ్చి ఆయనతో మాట్లాడిచ్చారు.
అప్పుడు ఆయన అడిగారు, స్వామి నువ్వు చెప్పచ్చు కదా, నేనెందుకు చెప్పడం అంటే కృష్ణుడు అంటాడు, సముద్రంలో చాలా నీళ్ళు ఉండొచ్చు, కానీ ఎండ వేడి ద్వారా మేఘం వచ్చి మేఘం ద్వారా వర్షిస్తేనే ఆ నీరు తీగా అవుతుంది. అలా నువ్వు భాగవతోత్తముడు అయ్యా, నువ్వు చెప్పాలి, వాళ్ళు వినాలంటారు. అలాంటి వాళ్ళు పుట్టిన నేల దదీచి తన వెన్నెముకనిచ్చేశాడు లోక రక్షణ కోసం. ఓ రంతిదేవుడు తినేవన్నీ ఇచ్చేసి నీళ్లు తాగుదాం అనుకుంటే ఆ నీళ్లు కూడా తాగే టైంకి శివుడు మారువేషంలో వస్తే కొన్ని మధురాంబులు ఉన్నవి అని ఇచ్చేసాడు. శిబి చక్రవర్తి ఓ పక్షి కోసం తన దేహాన్ని ఖండఖండాలు చేసుకున్నాడు. అటువంటి వాళ్ళు పుట్టిన నేల ఇది. డొక్కా సీతమ్మ గారు పుట్టిన నేల ఇది. ఒకరా ఇద్దరా? ఒకరా ఇద్దరా? ఒక తెలుగు నేల ఒకటే తీసుకోండి. ఓ పోతన, ఓ పాల్కూరికి సోమనాథుడు, ఓ భద్రాచల రామదాసు, ఓ నన్నయ్య, ఓ క్షేత్రయ్య, ఓ అన్నమయ్య, ఓ తిక్కన, తిరుపతి వెంకట కవులు, ఒక నారాయణదాసు గారు, ఎంతమంది, కలియుగ భీముడు అని పిలువబడినటువంటి కోడి రామ్మూర్తి నాయుడు గారు, ఎంతమంది గొప్పలు పుట్టారు. ఎంతమంది పుడితే వీళ్ళందరి గొప్పతనం వదిలేసి ఏదో ఒక పుస్తకం చూసుకుని అదే ఒకటి గొప్ప అని ఇంత దేశాన్ని అవమానిస్తారా? అందుకు వ్యతిరేకిస్తాం. ఎడారి మతాలను ఎందుకు వ్యతిరేకిస్తామంటే అందుకు వ్యతిరేకిస్తాం. మాకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది సార్. అయితే రీసెంట్గా చిలుకూరు బాలాజీ టెంపుల్లో జరిగిన దాని గురించి ఏమంటారు మీరు? అర్చకుల గారి మీద అట్లా జరగడం అనేది దాన్ని ఏమంటారంటే అమ్మా, ఏదో మంచి కొంచెం ఘాటైన సామెత వాడాలేమో. వీళ్ళ బలం ఎక్కడ చూపిస్తే బాగుంటుంది? రాముణ్ణి కృష్ణుని అవమానించే చోట. రాముణ్ణి కృష్ణుని అవమానించే చోట వీళ్ళ బలం చూపించాలి. మన హిందూ ధర్మాన్ని అవమానించే చోట వీళ్ళ బలం చూపించాలి. గోవుల్ని కోసే చోట వీళ్ళ బలం చూపించాలి. తణుకు దగ్గర లేహం ఫ్యాక్టరీ అని పెట్టారు. అక్కడ అనుమతి లేకపోయినా ఆవుల్ని గేదెల్ని కోసేస్తున్నారు, మనుషుల్ని కూడా చాలా అన్యాయం చేస్తున్నారు. అక్కడ కదా నీ ప్రతాపం చూపించాలి. మైకుల్లో చర్చిల్లో నోటికి వచ్చినట్టు అవుతున్నారు, అక్కడ కదా నువ్వు చూపించాలి.